ఈ వీడియోలో కనిపిస్తూ ఉండేటువంటి బొమ్మను చూడండి. నయనతార బాలకృష్ణ. ఈ నయనతార సీతమ్మ. సిగ్గు మానం లజ్జ ఏమన్నా ఉందా ఎవరికన్నా? ఎంత అసహ్యంగా, ఎంత చండాలంగా, ఎంత దరిద్రంగా, ఎంత వర్స్ట్గా ఉంది ఈ బొమ్మలు చూస్తూ ఉంటే. ఇది ఎవరికి కనీసం సిగ్గు మానం అనిపించలేదా? సీతమ్మ ఎక్కడ? ఈ నయనతార ఎవరు? అశ్లీలానికి డబ్బులకి అమ్ముడైపోయిన వేశ్య బతుకులు వీళ్ళవి. ఈ సినిమా వాళ్ళు, ఈ సినిమా హీరోలు, ఈ సినిమా హీరోయిన్లు వీళ్ళ వేశ్య బతుకులు అనేసి అంటారు. ఇట్లాంటి వేశ్యల్ని తీసుకొని రాముడని, కృష్ణుడని సినిమాలు తీసి ప్రమోట్ చేసుకొని వాళ్ళకి ఇంకా కోట్ల ఆదాయాల్ని పంచిపెడతాం. వాళ్ళకి ఇంకా సంపాదనలే ఈ జనాలు, గొర్రె జనాలే సంపాదించి పెడతా ఉంటే ఎక్కడ సమాజం బాగుపడేది? బుద్ధి ఏమన్నా ఉందా? నిద్రపోతూ ఉన్నాడా ఒకడొకడో? ఎవరు నిద్రపోతూ ఉంటారు? జనాల్ని అడుగుతూ ఉండేది. లేకపోతే మెదడు మందబారిపోయిందా? కళ్ళు గుడ్డిపోయినాయా? ఒక్కొక్కడు పెడతా ఉంటాడు ఫేస్బుక్లో, వాట్సాప్ల్లో, ఈ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో వీడియోలు. వాడి కొక్కేరి చేష్టలు, వాడి సంకర వ్యామోహాలు, వాడి కొజ్జాతనాలు, దరిద్రులు చూస్తే తోలు వలిచేసి కాళ్ళు చేతులు విరిచేద్దామన్నంత కోపం వస్తుంది. అట్లాంటి చెత్తగాలు తయారైనారు సమాజంలో. యువత భ్రష్టు పట్టేదానికి కారణం ఇదే కదా. ఈ జనరేషన్స్ ఎంత సర్వనాశనమైనాయి. ప్రస్తుత సమాజంలో యువత అనేది ఎంత వరస్ట్గా తయారైంది అనేదానికి కారణం ఈ సినిమాలే. ఈ సినిమా వాళ్ళు, ఈ సినిమా హీరోలు, ఈ హీరోయిన్లు ఎవడికి పడితే వాడికి ముద్దులు పెట్టుకుంటారు, ఎవడికి పడితే వాడిని ముట్టుకుంటారు, ఎవరిని పడితే వాడిని కౌగులించుకుంటారు. ఒక్కో సినిమాకి ఒక్కోడు. వీళ్ళకి రంకు ముగుళ్ళు. ఇట్లాంటి వాళ్ళు సీతమ్మలు, ఇట్లాంటి వాళ్ళు రాముళ్ళు. ప్రజలకి బుద్ధి, తెలివి, మెదడు పనిచేస్తూ ఉంది కొంచెన్నా? ఏం లేదు. సర్వనాశనం చేసే తప్పితే బాగు చేసేది ఎవ్వడికి లేదు, తెలియదు. ఇట్లాంటి వాళ్ళని నిలువరించండి, వీటిని ఆపండి. లేదంటే రేపటి రోజున భావి తరాలు దెబ్బతింటాయి, యువత దెబ్బతింటుంది, యువతకే అవగాహన లోపిస్తుంది. దేవుడంటే, భక్తి అంటే, భయం అంటే, సాంప్రదాయం ఏమి, సంస్కృతి ఏమి, మన జీవన విధానం ఏమి, ఆ అవగాహన పోతుంది. దాని తర్వాత మీ కర్మ, మీ ఇష్టం. ఎవడు ఎట్లా, ఏ విధంగా, ఎక్కడ చచ్చినా ఎవడికి సంబంధం లేదు. వాడోడి కర్మకి వాడోడు అనుభవిస్తాడు. ఎవడో ఎక్కడో గ్రామంలో ఒకడో కష్టం పడతా ఉన్నాడు అట్లా అనేసి అంటే దానికి కారణం కూడా ఈ సినిమా వ్యామోహాలే, ఈ పనికి మాలిన సినిమా వెర్రితనాలే. వీటన్నిటికీ చాలా కూలంకషమైనటువంటి చర్చ ఉంది. ఏమంటే ఒక సినిమా చూస్తాడు, లేదు ఒక సీరియల్ చూస్తాడు, లేదంటే ఒక ప్రోగ్రామ్, ఒక వీడియో ఏదన్నా చూస్తూ ఉంటాడు వీడు. ఒక యువకుడు అనుకుందాం, యువకుడనే కాదు ఒక యువతి కూడా కానివ్వండి, చూస్తూ ఉంటారు. దాంట్లో ఉండేలాగానే ప్రవర్తించాలి, దాంట్లో ఉండేవన్నీ మనకు కావాలా, ఆ బట్టలు మనం వేసుకోవాలా, ఆ విధంగా మనం ఎంజాయ్ చేయాలా, మనకే ఫ్రీడమ్ కావాలా అనే విధంగానే ఆలోచిస్తారు. ఆ ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది. ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, మేకప్లు వేసుకొని ఇంత బాగా వీళ్ళు సోక్ చేసుకున్నారు, ఎంత ప్యాషన్గా ఉన్నారనేసి దాన్ని ప్యాషనిజం అనేసి అనుకుంటారు. అది ప్యాషను కాదు, తొక్క కాదు, తోలు కాదు. రంగు పూసుకొని 4 నిమిషాలు నటించేసి ఎగిరేసి తైతక్కలాడేసి వెళ్ళేది. దాన్ని చూసి అదే నిజమైన జీవితం అనేసి అనుకొని ఊహించుకొని గొర్రెతనాల్లోకి వెళ్ళిపోతాం యువత అనేది. దీని గురించి ఎవడో మాట్లాడడం, పట్టించుకోరు. ప్రభుత్వాలకు స్పృహ లేదు. ఈ సంస్థలు, పెద్ద పెద్ద కాషాయ వీరులు, హిందూ సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీ కూడా కాషాయ పార్టీ, అట్లాంటి పార్టీలు ఎవరికి దీని మీద అవగాహన లేదు, మాట్లాడలేరు. దీని గురించి ప్రజల్లోకి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి, వాళ్ళకి అధికారాలు పోతాయి, ఎన్నో పోతాయి.
అది వాళ్ళ బాధ. దీని గురించి అవగాహన రావాలి కదా ప్రజల్లో. ఆ అవగాహన వచ్చినప్పుడే కదా సమాజం అనేది మార్పుకు నాంది. ఉం? అక్కడనే మొదట బీజం అనేది పడుతుంది మార్పుకి. ప్రయత్నించాలి, ఇట్లాంటి సినిమాలు నిలువరించాలి. వీడు ప్రభాస్ అంట, వాడు ఆది పురుష్ అని సినిమా తీస్తూ ఉన్నాడు. వాడు ఎవడు ఏంది వాడికి అసలు రాముడు అంటే ఏం తెలుసు? వాడు రామాయణం పారాయణం చేసినాడా, లేకపోతే రామచరిత్రని ఏమన్నా వాడు జ్ఞానం చేసినాడా, లేదంటే ఇంకోటి ఏమన్నా చేసి ఏంది? వాడు ఒక్కో సినిమాకు ఒక్కో హీరోయిన్ని మారుస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకుంటాడు, కౌగులించుకుంటాడు, ఏం కావాలన్నా చేస్తాడు. ఈ సినిమా హీరోలు, ఈ వెధవలు, ఈ చట్టగాళ్ళంతా ఇంతే కదా. ఇంత అశ్లీలమైన దరిద్రపు వేస్ట్ ఫూల్స్ ఇడియట్స్ని ప్రమోట్ చేయాలన్నా మనం? ఇట్నే కదా ఉంటా ఉండేది ఇప్పుడు సమాజము. కొన్ని గ్రూపులు చూస్తూ ఉంటే ఫేస్బుక్లో కొన్ని లక్షల మంది వ్యూయర్స్, కొన్ని లక్షల మంది కామెంట్స్, లైక్స్, షేర్స్. ఇట్లాంటి వాళ్ళని, ఇంత దరిద్రుల్ని, వెధవల్ని, చండాలమైన అశ్లీలపు సంకర జాతి వేస్ట్ గాలని మీరు ప్రమోట్ చేస్తూ ఉండేది గొప్పోళ్ళుగా. వాళ్ళకి ఆదాయాలు వస్తాయి, ఆదాయాలు వస్తూనే ఉన్నాయి. ఇవి నిలపాలి కదా. సీతమ్మ, ఎవరు సీతమ్మ? ఈ బొమ్మలో కనిపిస్తాం ఈ నయనతార సీతమ్మ, ఈ బాలకృష్ణ రాముడు కదా. వీళ్ళని చూస్తే మీకు భక్తి.